మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో యొక్క సందేహాలు ఉన్నాయండి. నిన్న మనము అకర్మ కాచ్య అనే సూత్రం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 36వ సూత్రం చెప్పుకోవాలి. నిన్న చెప్పిన పాఠం యొక్క సందేహాలు చెప్పండి. ఆచార్య, ఇక్కడ సుప్తాగమం వచ్చినప్పుడు ప్రత్యేకం ఇలా ఎందుకు చెప్పారు ఆచార్య? ఉపస్ఫురితే రూపంలో సుప్తాగమము ఈ ఉపపక్తి అంటే ఆద్యంత టకితం ఉంది. అది వచ్చి ఏం చేస్తుంది? ఓసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి. జీ చెప్పండి. ఇక సుట్టాగంలో మనకు ఆద్యంత టకిత ఉంది అంటే ఇది విశేష నియమంలో సుట్టాగం చేస్తుంది కదా. సుట్టాగము విశేష నియమాలు ఉన్నప్పుడే ఈ సుట్టాగం వస్తుంది. అది ఎక్కడ రావాలి? అలా చెప్పుకోవచ్చు అండి మనం. ఇలాంటి ఉపసర్గానికి ముందు కకారానికి ముందు ఉంటేనే ఇది వస్తుంది. ఇది నిర్ధారించింది, సూత్రం నిర్ధారించింది మనకు అపవాదంగా. అది ఎవరికి రాలేదు. ఆగమాలు వచ్చాయనుకోండి, ఇప్పుడు ప్రత్యయానికి వచ్చినా ధాతువుకి వచ్చింది అనుకోండి, ధాతువుకు ముందు కూర్చోవాలన్నా ధాతుకు వస్తుంది చెప్పావు. ప్రత్యక్ష సుట్టాగం భవతి లేదా ధాతు సుట్టాగం భవతి అని చెప్పావు అనుకోండి, అప్పుడు అది ఏదో ఆ ప్రత్యయానికి వెనక ముందని సందేహం వస్తుంది. అప్పుడు ఆద్యంత టకిత వచ్చి నిర్ధారిస్తుంది. ఇది ప్రత్యయానికి చెప్పలేదు, ధాతువుకు చెప్పలేదు, ఏ శబ్దానికి చెప్పలేదు. ఉపాని ఉపసర్గానికి పక్కన ఉండాలి, కకారానికి ముందు ఉండాలి. అట్లా ప్రత్యయానికి ధాతువుకు వచ్చింటే మీరు చెప్పిన ఆద్యంత టకిత వచ్చేది. ఇక్కడ ప్రత్యయానికి రాలేదు, ధాతువుకి రాలేదు, మధ్య వచ్చి కూర్చునేది. ఇచ్చి కూర్చోవాలంటే ప్రత్యయానికి కకారానికి ముందు ఉండాలి, ఉపాని ఉపసర్గం పక్కన ఉండాలి. ఓకేనా? అందుకే ఆద్యంత టకిత రాలేదు. ఇంకొక సందేహం ఆచార్య, ఇక్కడ మనం ఉపసర్గాలు తీసుకుంటున్నాం కదా ఆచార్య. ఈ ఉపసర్గలు మనం ఇదివరకు ప్రాదేహ ఉపసర్గ క్రియాయోగే అనే ఒక సూత్రంతో తీసుకున్నాం కదా. ఆ సూత్రంతోనే వస్తాయా ఆచార్య? వేరే అవి దాంతో వస్తాయి. ప్రాదేహ ఉపసర్గ క్రియాయోగంలో పరాది ఉపసర్గాలు వస్తాయి. అవి కూడా ఎక్కడ వస్తాయి? తే ప్రాగ్ ధాతు ధాతు ప్రాకేవ భవంతి ఉపసర్గాలు. అదే వచ్చినప్పుడు ఈ ఉపసర్గ వస్తుంది కదా ఆచార్య, అది మనకి ఎలా తెలుస్తుంది అని ఆచార్య? అది ఇక్కడ మనకు సూత్రం నిర్ధారించబడ్డాయి కదా. సూత్రం కానీ ఇప్పుడు అది కూడా పరంపరగా అది సూత్రం పనిచేస్తుంది. కానీ ఉపసర్గాలు ఎన్ని ఎక్కడ వస్తాయి? ఇక్కడ సూత్రం చెప్పింది దేహి శబ్ద కర్మని, అంతకన్నా ముందు అదేహి ప్రసానే, అది ఉపసర్గంలో ఉన్నటువంటి ఆ ఉపసర్గంలో ఉన్నటువంటి సూత్రం నిర్ధారించింది ఏ ఉపసర్గం తీసుకోవాలి. కానీ ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? ధాతుకు ముందే వస్తున్నాయి కదా. అవును ఆచార్య, ధాతుకు ముందే అక్కడ మనకు నిర్ధారించబడింది అదే తీసుకుంటున్నాం అన్నమాట. సూత్రం కొన్ని చోట్ల నిర్ధారించబడలేదు కదా ఆచార్య. అక్కడ మనకు అర్థానుగుణంగా ఏది ఉపసర్గం అవసరం ఉంటుందో ఆ అర్థాన్ని సంకేతిస్తుందో బోధిస్తుందో ఆ ఉపసర్గం తీసుకుంటాం. ప్రయోగాన్ని బట్టి అది తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఉత్కుదితే తీసుకున్నాం. ఉత్కుదితలో మనకి ఎక్కడ ఆచార్య
ఏంటండి? ఉపసర్గలకి ఒక్కొక్క ఉపసర్గకి ఒక్కొక్క అర్థం ఉంటుందా ఆచార్య? అట్లేదు, ధాతు యొక్క సన్నికర్షం చేతనే అది అర్థం మారుతుందా ఆచార్య? నిర్ధారించబడుతుంది. ఉపసర్గం కంటే ఏం అర్థం ఉండదు, ఆచార్య. అవన్నీ అవ్యాల కింద ఉంటాయి అన్నమాట. కానీ ధాతు సంయోగం చేత, ధాతు యొక్క సంపర్కం చేత అది అర్థం భిన్న భిన్న రకాలుగా మారిపోతుంది. అస్తిత్వం ఎప్పుడు వస్తుంది? ధాతుతో సంబద్ధమైనప్పుడే దాని యొక్క అర్థం నిర్ధారించబడుతుంది. ఈ ఈ ఉపసర్గానికి ఇది ప్రత్యయం నిర్ధారించబడలేదు. వీటి యొక్క నిర్ధారణ శబ్దంలోనే ధాతుకి సంపర్కంలో వచ్చినప్పుడే, ఉపసర్గ క్రియాయోగంలో వచ్చినప్పుడు మాత్రమే ఆ క్రియాయోగంగా అర్థాన్ని బట్టి ఇక్కడ ఉపసర్గంలో అర్థం నిర్ధారించబడుతుంది అన్నమాట. అర్థమైంది ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. జీ అస్తు. ఎందుకంటే ఉపసర్గానికి అర్థం నిర్ధారించబడినప్పుడు ఉపసర్గ ధాత్వర్థం బలాత్ అన్యత్ర నియతి అని చెప్తాం కదా. కొన్నిటికి ఉన్నాయి, కానీ సందర్భాన్ని బట్టి ఇప్పుడు అవయవ సమాసంలో చెప్పుకుంటప్పుడు ఉప అంటే దగ్గర అని చెప్పుకున్నాము, సమ్ అంటే సమ్యక్ అని చెప్పుకున్నాము. అలాగే ఈ ఉపసర్గము అనేక అర్థాలు వస్తాయన్నమాట. అర్థం ఉంది, సందర్భాన్ని బట్టి, క్రియాపదాన్ని బట్టి భిన్న భిన్న చోట్ల భిన్న భిన్న రకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే ఒకే అర్థమే కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం భిన్నంగా మారిపోతుంది. అస్తు మహోదయ. జీ లక్ష్మి గారు ఒక 10 నిమిషాల తర్వాత వస్తారని మీకు చెప్పమన్నారు మహోదయ. జీ జీ అలాగే అండి, అలాగే. చూడండి, ప్రకృతి మనస్తామహ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా ఆచార్య? పార్వతి గారు, ఇప్పుడు సమ్ అనేది ఉపసర్గమా ఉపపదమా అండి? సమ్ ఉపసర్గం అండి. మరి ఉపపదం అంటే ఏంటి? సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. ఉపసర్గనే ఉపపదం అని కూడా అంటారు. ఉపపదం వేరు, ఉపసర్గం వేరు. ఉపపదం వేరు, ఉపసర్గం వేరు. ఉపపదం అంటే ఏమిటి? కుంభ ఉపపదం అంటే కృధాతుకి, కుంభ అనే పదం ఉపపదంగా ఉంటే కృధాతు చేత అనుప్రత్యయం వస్తుంది. అందుకే కుంభకారః, నగరకారః. నగరం శబ్దం ఉపపదంగా ఉంటేనా కృధాతు చేత అనుప్రత్యయం వస్తుంది, అప్పుడు నగరకారః అవుతుంది. అట్లా పదాలు ఉంటాయి అక్కడ. ఉపసర్గాలు అంటే అది మనకు ప్రాపర నిర్ధారించబడి 22 ఉపసర్గాలు. ఈ సమ్ అనేది అందులో ఉందండి? ఉంది కదండి. ప్రాపర సం ఉప అక్కడ చూడండి, అక్కడ ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అంటామంట. ప్రథమా విభక్తితో ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం. ఆ సందర్భంలో ఇక్కడ చెప్పండి, మనం అసుతము చెప్పుకున్నాం. ప్రథమా విభక్తి నిర్దిష్ట పదం అంటే సమాస విధాయక సూత్రే. సమాస విధాయక సూత్రం ఇది చూస్తామట. ప్రథమయా విభక్తి నిర్దిష్టం యత్ పదం తద్ ఉపసర్జన సంజ్ఞకం భవతి. దానికి ఉపసర్జన పేరు పెడతాం. అక్కడ విగ్రహవాక్యంలో సమీపం ఉచ్చారితం పదం సమీపంగా ఉచ్చరించబడిన పదం ఏదైతే ఉందో దాన్ని ఉపపదం అంటాం. సమీపంగా దగ్గరగా ఉచ్చరించబడినటువంటి పదాన్ని ఉపపదం కింద చెప్పుకుంటాం. ఓకేనా? సరే. ఉపసర్గాలు చూడండి. ప్ర, పర, అప, సం. సం వచ్చింది ఇక్కడ. సం, అణు, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆంగ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప. ఈ మొత్తం 22 ఉపసర్గాలండి మనకు. ఓకేనా? వీటిలో మనకు అన్ని ఉన్నాయి. ఈ ఉపసర్గాలకు అవ్యయం కూడా ఉపయోగం వస్తుంది. తర్వాత మీకు ప్రసంగం వస్తుంది, తెలుస్తుంది. అవ్యయం కూడా పేరు పెట్టుకుంటామట. నిపాత యోగంలో వీటికి అవ్యయంగా నిపాతాలను కూడా పేరు పెడతామట. ఫస్ట్ ఆ పుస్తకం వచ్చి చెప్తాను మీకు. సంకేత మధ్య చెప్పుకున్నాం కూడా. అస్తు అండి.
ఇక్కడ చూడండి, సూత్ర ఇక్కడ చూడండి, మీకు సైడ్ మీద కనిపిస్తుంది. అకర్మకాచ్య వరకు మనం 30 చెప్పుకున్నాము, 35వ సూత్రం వరకు. 36వ సూత్రం గమనించండి. సమ్మాననోత్ సంజనాచార్య కరణ జ్ఞాన భృతి విగణన అవ్యయేషు విగణ నవ్యయేషు నియ విగణన అవ్యయేషు నియ అని చెప్పామంట ఇక్కడ. ఓకే, చూడండి ఏముంటుంది ఇక్కడ. విగణన సమ్మాననోత్ సంజనాచార్య కరణ జ్ఞాన భృతి విగణన వ్యయేషు నియ. ఇది సూత్రం అండి మనకు. సమ్మాననోత్ సంజనాచార్య కరణ జ్ఞాన భృతి విగణన వ్యయేషు నియ. ఇది దీనికి సమాసం చూడండి. పదాన్ని ఎలా, ఈ సూత్రం ఎలా విడగొట్టుకున్నాం. సమ్మానో సంజనాచార్య అని మొత్తం సూత్రం రాసి విగణన నవ్యయేసు అని చెప్పి ఎలా ఉందో పదం అలాగే సప్తమి విభక్తి బహువచనంలో పెట్టాం. భృతి విగణన నవ్యయేసు నియ. ఈ సప్తమి విభక్తి బహువచనంలో స్పష్టంగా కనిపిస్తుంది. రామేశు ఇలాగనే అవ్యయేసు వ్యయేసు అంతిమ ఏదో ఏ విభక్తిలో ఉందో ఆ పదం అంతా ఆ విభక్తి సంకేతిస్తాడు. అందుకే సప్తమి విభక్తి బహువచనం. నెక్స్ట్ నియ పంచమి విభక్తి ఏకవచనం. నియ పంచమి విభక్తి ఏకవచనం. ఇప్పుడు ఈ సమ్మానం ఇదంతా ఒక పెద్ద ఒకే పదం కదా చెప్పుకున్నాం కదా. ఈ ధాతులు శబ్దాలన్నింటిని కూడా అందులో ఏ శబ్దాలు ఉన్నాయనేది ఈ సమాసం ద్వారా మనం చెప్పుకుంటాం. చూడండి, సమాస సమ్మాననం చ సమ్మాననం చ ఉత్ సంజనం చ సమ్మాననం చ ఉత్ సంజనం చ ఆచార్యకరణం చ జ్ఞానం చ భృతిశ్చ విగణనం చ వ్యయశ్చ. ఇవన్నీ పదాలు భిన్న భిన్నంగా విడగొట్టున్నాం. సూత్రంలో ఇచ్చిన పదాలనే భిన్న భిన్నంగా విధంగా సమ్మాననం చ ఉత్సంజనం చ ఆచార్యకరణం చ జ్ఞానం చ భృతిశ్చ. ఇక భృతిశ్చ అనేది పుల్లింగంలో ఉంది. జ్ఞానం చ అనేది ఎందుకంటే అది నపుంసకలింగంలో ఉంది. ఓకేనా. మధ్యలో తాళ విశాఖ వచ్చింది అనుకోండి, అక్కడ పుల్లింగం అని చెప్పి అర్థం చేసుకోండి. అస్తు విగణనం చ వ్యయశ్చ. ఇక వ్యయ శబ్దం మళ్ళీ పుల్లింగం, అందుకే వ్యయశ్చ వచ్చింది. మొత్తం కలిపితే సమ్మాననో సంజనాచార్య కథన జ్ఞాన భృతి విగణన వ్యయేషు విగణన వ్యయాహ. ఆ సప్తమి భక్తిలో ఉంది కదా, విగణన వ్యయాహ తేసు వ్యయేషు అయిపోతుంది. మొత్తం కలిపి రాస్తే సమ్మానం అని చెప్పి ఇవన్నీ రాసుకుంటే వ్యయేషు అలా వస్తుందన్నమాట. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ సూత్రంలో ఏ పదాన్ని అయితే విడగొట్టినా అందులో ఏ పదాలు ఉన్నాయని చెప్పి అక్కడ విడదీసి చెప్పుకున్నాం సమాసం ద్వారా. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. అస్తు అనువృత్తి ఆత్మీయ పదంకి అనువృత్తి వస్తుంది. అర్థ సమ్మాననం. సమ్మాననం అంటే పూజనం అని అర్థం. సమ్మాననం అంటే ఏమిటి? పూజనం, సత్కరించడం, పూజించడం. ఉత్సంజనం ఏంటండి? ఉత్సంజనం అంటే ఉత్క్షేపణం. ఉత్సంజనం అంటే ఏమిటి? ఉత్క్షేపణం. ఉత్సంజనం అంటే ఉత్క్షేపణం. నెక్స్ట్ ఆచార్యకరణం ఏంటండి? ఆచార్యకరణం. ఆచార్యకరణం అంటే ఆచార్య క్రియ, అంటే ఆచార్య చేసిన క్రియాకలాపాలు. ఆచార్య క్రియ, ఆచార్యకరణం అంటే ఆచార్యులు చేసిన క్రియాకలాపాలు, ఆచార్య క్రియ. నెక్స్ట్ జ్ఞానం. జ్ఞానం అంటే తత్వనిశ్చయ, అంటే తత్వనిశ్చయం ఏదైతే ఉందని జ్ఞానం అంటాం. జ్ఞానం తత్వనిశ్చయ. నెక్స్ట్ భృతి. భృతి అంటే వేతనం. ఏంటిది? వేతనం, తనక అంటే వేతనం. తెలుగులో కూడా వేతనం అంటాం కదా. భృతి అంటే వేతనం. విగణనం. విగణనం అంటే రుణాదేర్ నిర్యాతనం. రుణాదేర్ నిర్యాతనం అంటే రుణం తీసుకోవడము, ఇవ్వడం ఉంటుంది కదా. రుణాదే నిర్యాతనం అంటే ఇవ్వడం, తీసుకోవడం అలాంటిది. రుణాదే నిర్యాతనం. వ్యయ ధర్మాదిషు వినియోగ. వ్యయ అంటే ఏమిటి? ధర్మాది ఖర్చు చేయడం, అంటే ధర్మాది క్రియాకలాపాలు ఏదైనా ధనము ఐశ్వర్యం ఏదైనా ఖర్చు చేయడం అన్నమాట.
వ్యయః ధర్మాదిషు వినియోగః ఇతి ఏతేషు అర్థేషు వర్తమానాత్ నీ ప్రాపణే ధాతు ఆత్మనేపదం భవతి. ఇక్కడ కొన్ని విశిష్ట అర్థాలు చెప్పారు. మనం ఏ విధంగా అయితే గంధనావక్షేపణ సాహసిక్య అని చెప్పి అసూత్రంలో ఇలాంటి విశిష్ట అర్థాలు ఉన్నప్పుడు అక్కడ కృ ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? నీ ప్రాపణ్య ధాతు. ఒకవేళ సమ్మాన అర్థంలో ఉత్సంజనం అంటే ఉత్క్షేపణం, ఎగరటం. ఉత్క్షేపం అంటే పైకి ఎగడం, ఉక్షేపణం అవక్షేపణం అంటాం కదా, అలాగా. సో ఎగిరి అర్థంలో, అలాంటి ఉత్క్షేపణ అర్థంలో అంటే విశదీకరించుకోవడం, విశాలంగా అవటం అనమాట. అలాంటి ఉత్క్షేపణం అంటాం. సంకోచనం, ఆకుంచనం, ప్రసారణం అంటాం కదా, అలాగా అలాంటి అర్థంలో. సో ఉత్క్షేపణం ఇలాంటి అర్థాలు, ఆచార్యకరణం ఇలాంటి అర్థాలు ఉన్నప్పుడు అప్పుడు నీ ప్రాపణ్య ధాతువు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. ఇలాంటి అర్థాలు ఉండి నీ ధాతు ఉందనుకోండి, అప్పుడు అటువంటి నీ ధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. కానీ ఇలాంటి అర్థాలు ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సో ఇలాంటి అర్థాలు ఉన్నప్పుడు నీ ధాతు ఆత్మనేపదం వస్తుంది చెప్పి సూత్రార్థం చెప్పింది. చూడండి ఇక్కడ, ఇది ఏతేసు అర్థేషు వర్తమానాత్ నీ ప్రాపణ్య. సూత్రులు నియహ అంటే ఏమిటి? అది నీ ప్రాపణ్య ధాతువుకే నియహ రూపంలో చూపించాడు. అక్కడ నీ ప్రాపణ్య ధాతునే నియహ అని చెప్పామట. ఓకే, సో నీ ప్రాపణ్య ధాతు ఆత్మనేపదం భవతి అని చెప్పి ఇది సూత్రార్థం చెప్పుకున్నాం. ఓకే, అర్థమైందిగా? స్పష్టమైందా సూత్రార్థం? ఇలాంటి అర్థాల్లో సమ్మానన, ఉత్సంజన, ఆచార్యకరణ, జ్ఞానం, వృత్తి, ఇలాంటి విగణన, వ్యయ ఇలాంటి అర్థాలు ఉన్న చోట అర్థాలు ఉన్నటువంటి నీ ధాతువు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి మనకు సూత్రార్థంలో తెలుస్తుంది. ఇప్పుడు దీనికి ఈ అర్థానుగుణంగానే నీ ప్రాపణ్య ధాతువు చేత ఆత్మనేపద రూపం తయారు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉదాహరణ వస్తుంది, ఏ విధంగా వాక్యం ఉంటుంది అనేది ఇక్కడ మనకు చూపించారు. ముందుగా సమ్మాన అర్థంలో ఉదాహరణ ఏ విధంగా ఉంటుంది చూస్తారు. సమ్మాననం అర్థంలో మాతరం సన్నయతే, మాతరం సన్నయతే, మాతరం సన్నయతే. అదేవిధంగా ఆచార్యో వేదేషు ఏంటండి? మాతరం సన్నయతే, ఇక్కడ రెండు ఉదాహరణ, ఇక్కడ కామ పెట్టుకొని మాతరం సన్నయతే ఉంది. ఇది ఒక ఉదాహరణ. నయతే ఆచార్య వేదేషు, మాతరం సన్నయతే అంటే ఏపీ సమ్మాన మొట్టమొదటి సమ్మాన అర్థంలో మనం ఉదాహరణ చెప్పుకుంటాం. సమ్మాన అర్థానికి అర్థంలో ఇక్కడ ఉదాహరణ చెప్పుకున్నాం. అందుకే మాతరం సన్నయతే అంటే మాతకి పూజ చేస్తున్నాడు, మాతను సత్కరిస్తున్నాడు, పూజిస్తున్నాడు అని అర్థం. మాతను సన్నయతే సన్మానిస్తున్నాడు, సన్మానిస్తున్నట్టే పూజిస్తున్నాడు, ఇలాంటి అర్థంలో. ఓకేనా? సో ఉపసర్గ పూర్వకు నీ ధాతువు చేత సన్నయతే, నీ ధాతువు చేత నయతే రూపం తయారైంది. ఓకే, సన్నయతే. అలాగే రెండో ఉదాహరణ ఏంటి? నయతే ఆచార్యో వేదేషు, ఆచార్య వేదేషు నయతే, ఆచార్యుడు వేదాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఎవరిని? ఛాత్రుని. అదే అధ్యాహం చేసుకోవాలి. వేదాల్లోకి తీసుకెళ్తున్నాడు ఎవరు? ఆచార్యుడు. ఎందులోకి? వేదాల్లోకి. ఎవరిని? ఛాత్రులను, విద్యార్థులను. ఓకేనా? అది కర్మపదం మనం అధ్యాహం చేసుకోవచ్చు. అంటే ఆచార్యుడు వేదంలోకి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఆచార్య వేదేశు నైతి తీసుకెళ్ళడం అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా సన్మాన అర్థంలో అంటే గౌరవార్థం ఇక్కడ మనం ఆత్మభావం చూపిస్తాం. సో వేదాలను గౌరవిస్తున్నాం కదా, అందుకే వేదాల్లోకి తీసుకెళ్తున్నాం, సన్మాన పూర్వకం తీసుకెళ్తున్నామట. ఆచార్య వేదేశుడు సన్నయతే అని చెప్పి ఇక్కడ మనం ఉదాహరణ చెప్పుకున్నామట. ఆచార్యుడు శిష్యుని బుద్ధికు అంటే శిష్యుని యొక్క బుద్ధిని వేదాల్లో ప్రవర్తన చేస్తున్నాడు, శిష్యు యొక్క బుద్ధిని వేదంలోకి ప్రవృత్తిని చేస్తున్నాడు, దాంట్లోకి విలీనం చేస్తున్నామట. ఇది రెండో ఉదాహరణ. ఈ సమ్మానార్థంలో మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఉత్సంజనంకి ఉదాహరణ ఏంటి అది చూపిస్తున్నారు చూడండి. ఉత్సంజనం ఇక్కడ చూడండి. ఉత్సంజన ఉదాహరణ ఏంటి అది చెప్తున్నా ఇక్కడ. దండం ఉన్నయతే, దండం ఉన్నయతే.
మహోదయ, జీ చెప్పండి. దండం ఉన్నయతే. మహోదయ, జీ సోమనాథ్ జీ గారు, ఇక్కడ నయతే ఆచార్యో నయతే ఆచార్యో వేదేషు అన్నప్పుడు అక్కడ సన్మాన అర్థం లేదు కదా. ఇప్పుడు సన్మాన అర్థం ఉన్నప్పుడే కదా ఆత్మనేపథ్యం అవుతుంది. ఆ వేదం పడే గౌరవం, సత్కారం, సన్మానం ఉంది కాబట్టి వేదం శిష్యుని అందులో ప్రేరేపిస్తున్నాడు. ఆ రకంగా దాన్ని సన్మానం తీసుకోమని ఆచార్యకరణం అది అక్కడ ఆచార్యుడు చేసే పని చేస్తున్నారు కదా. ఇక్కడ ఆచార్యుడు శిష్యుడికి వేదముల యందు నయతే అంటే ఇక దాంట్లో ప్రవృత్తుడై సమ్మానితుడు అవుతాడని అర్థం. వేదాల్లో ప్రవేశించినప్పుడు ఆ శిష్యుడు సమ్మానించబడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతే, డైరెక్ట్ గా లేదు. డైరెక్ట్ గా మనం మాత్రం సన్నయితే అన్నప్పుడు డైరెక్ట్ గా సన్మానం, తల్లికి సన్మానం జరుగుతుంది అని అక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ అట్లా లేదు, డైరెక్ట్ గా సన్మానం అనేది లేదు. అంటే మనం ఒక వాక్యం పూర్తి తీసుకోలేదు, సంపూర్ణ వాక్యం వచ్చినప్పుడు ఆ వేదాలు చదివినప్పుడు సమ్మానించబడతాడు, గౌరవించబడతాడు. అందుకే అందులో తీసుకెళ్తున్నామట. అందులో సన్మానం ఉందన్నమాట. అందులో చదవడమే, అధ్యయనం చేయడమే దాంట్లో ఒక సన్మానం. ఓకేనా? అప్పుడు గౌరవించబడతాడు. అందుకే ప్రవృత్తి చేస్తున్నామట. ఆ రకంగా సమ్మానం పొందుతాడని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలి, అధ్యాహారం చేసుకోవాలి. కొన్ని చోట్ల వాక్యాలతో మనకు అవసరం అవుతుంది. అర్థమైంది. నెక్స్ట్ ఉదాహరణ ఉత్సంజనం. ఉత్సవం దండం ఉన్నయతే. దండం ఉన్న దండను ఉచాల్తాయి, పైకి ఎగరేయడం అంట. చెప్పే కదా. ఉత్క్షేపణం అంటే పైకి ఎగరేయడం అంట, ఎగరటం. దండం ఉన్నయతే, పైకి ఎగిరేస్తున్నాడు, విసిరేస్తున్నాడు. దండం ఉన్నయతే. ఇక్కడ ఉత్సంజం అంటే ఉత్క్షేపణం అర్థం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మానవకం ఉదానయతే. మానవకం ఉదానయతే, బచ్చోకు ఉచాల్తాయి. మన చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మన పైకి పట్టుకొని ఎగరేస్తూ ఉంటామంట. చిన్న చిన్న పిల్లలు 1 సంవత్సరం 2-3 పిల్లలు, 2-3 నెలల పిల్లలను మనం సరదాగా కొంచెం బాగా ఉన్న వాళ్ళను గట్టిగా పట్టుకొని పైకి ఎగరేస్తూ ఉంటాం అనమాట. చిన్న పిల్లలను 1 వర్ష పిల్లలు కానీ 2 వర్షంల పిల్లలు కానీ ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఉచాలన అంటే ఎగరేయటం అంటే. మానవకం ఉదానయతే. మానవకం అంటే ఇక్కడ మానవుడు పెద్దవాళ్ళు కాబట్టి చిన్నపిల్లలను. మానవకం ఉదానయతే అంటే పిల్లలను ఉచాల్తాహై అంటే ఉదానయతే అంటే ఎగరి వేస్తున్నాము. నెక్స్ట్ ఆచార్యకరణంకి ఏంటి? ఆచార్య క్రియ ఏంటి? మానవకం ఉపనయతే. ఆచార్య కర్మ, మానవుడికి ఉపనయనం చేస్తున్నాడు, ఉపనయన సంస్కారం చేస్తున్నాడు. ఇది ఆచార్య కర్మ అనమాట. మానవకం ఉపనయతే. నెక్స్ట్ జ్ఞానం ఏంటండి? జ్ఞానం. నయతే బుద్ధి వేదేషు. నయతే బుద్ధి వేదేషు. నయతే బుద్ధి వేదేషు అంటే వేద విషయంలో బుద్ధి అనేది వేద విషయం, వేద విషయే. బుద్ధి నయతే, బుద్ధిని తీసుకెళ్తున్నాడు. వేదాల్లోకి బుద్ధిని తీసుకెళ్తున్నాడు. వేదాల్లోకి బుద్ధిని తీసుకెళ్తున్నాడు. ఓకేనా? ఇక్కడ జ్ఞాన శబ్దం ఉంది కదా మనకు. జ్ఞానం అంటే మన బుద్ధిని వేదంలో తీసుకెళ్ళి అక్కడ మన బుద్ధి యొక్క ప్రాకల్యం చూపిస్తున్నాం అంట. ఇది జ్ఞాన విషయం అనమాట. ఏంటంటే మధ్య ఏదో మాట్లాడుతున్నారు. మ్యూట్ ఓపెన్ చేసుకోండి. జ్ఞానంతో పొందిన అనుభవాల ద్వారా ఆ మార్గం. అందుకే జ్ఞానం అని చెప్పే సూత్రంలో మనకి జ్ఞాన శబ్దం వచ్చిందా? జ్ఞానం ఏ రకంగా వస్తుందంటే వేదేశు బుద్ధిహీన అయితే మన బుద్ధిని వేదాల్లోకి తీసుకెళ్తున్నాడు. అక్కడ మన బుద్ధి యొక్క ప్రకారం మనకు స్పష్టం అవుతున్నమాట. అక్కడ జ్ఞాన సంబంధి అర్థం తీసుకుంటాం ఇక్కడ. అస్తు. నెక్స్ట్ వృత్తి. కర్మ కథాన్ ఉపనయతే. వేతనం. కర్మ కథాన్ ఉపనయతే. కర్మ కథ అంటే పనిచేసే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపనయతే. ఉపనయతే అంటే ఏమిటి? ఆ నౌకర్లకు వేతనం ఇచ్చేసి
వాళ్ళని మన అనుకూలంగా చేసుకోవడం అన్నమాట. కర్మ కదాన్ ఉపనయతే, ఉపనయతే దగ్గర తీసుకోవడం, వాళ్ళకి మంచి వేతనం ఇచ్చేసి మంచి సదుపాయ సౌకర్యాలు అందజేసి వాళ్ళను మన వైపు ఆకర్షించుకోవడము, ఉపనయనం దగ్గర తీసుకోవడము అంటే వాళ్ళకి వేతనం ఇవ్వడం, మంచి వేతనం ఇచ్చేసి. కాబట్టి కర్మ కదాన్ ఉపనయతే, అన్నిట్లో ఉపనయతే వచ్చిస్తుంది. నయతే అన్నిట్లో కామన్ గా ఉంది. నెక్స్ట్ విగణనం, విగణనం అంటే ఏం చెప్పుకున్నాము? ఉపయోగ అంటే ధర్మాది క్రియాకలాపాల్లో ఏది వినియోగించుకోవడం అన్నమాట. ఏంటి ఉదాహరణ ఇచ్చాడు? మద్రాహ కరం వినయంతే, మద్రాహ కరం వినయంతే అంటే మద్ర దేశవాసులు కరాన్ని ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? ఇక్కడ విగణనం అంటే ఏం చెప్పామండి? విగణనం అంటే రినాది నిర్యాతనం, రుణం ఇప్పుడు తీసుకోవడం, రుణాది కరం అంటే ఇప్పుడు రాజ్య వ్యవస్థ ప్రకారం కర, ఇంటి పన్ను, స్థలం పన్ను అని కొన్ని పన్నులు ఉంటాయి కదా కట్టేటివి మనకు. అలాగా పన్ను తీసుకోవడం అంటే రాజా మద్రాహ కరం వినయంతి అంటే మద్ర దేశవాసులు వాళ్ళ మీద కరం వేస్తున్నా అంటే వాళ్ళ మీద పన్ను, ఇంటి పన్ను లేదా పన్నులు కడతాం కదా మనకు, అటువంటి ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఇవన్నీ పన్నులు కడుతూ ఉంటామట. అంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట రాజ్య వ్యవస్థ నియమం ప్రకారంగా. ఎందుకంటే మనం అంత రాజ్యంలో భాగస్వాములు కాబట్టి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. అటువంటిది రుణాది నిర్యాతనం, తీసుకోవడం ఇవ్వడం అటువంటివి చేయటం అనమాట. అది ఇప్పుడు మద్ర దేశవాసులు కరం వినయంతే, కరం అంటే డబ్బు, దాన్ని పన్ను అంటాం మన తెలుగులో. వినయంతే అది తీసుకుంటున్నాడు. మద్ర దేశవాసులు కరాన్ని ఇస్తున్నారు అంటే డబ్బును ఇస్తున్నారు. కరం వినయంతే అంటే ఇస్తున్నారు. ఇక్కడ విగన్ అంటే కరాది అంటే రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం, ఏవైతే రుణపడి ఉన్నదో సమాజం పట్ల ఏవైతే దాయత్వాలు కర్తవ్యాలు ఉన్నాయో వాటిని తీసుకోవడము. నెక్స్ట్ వ్యయ, వ్యయ అంటే ఏమిటి? ఉపయోగ, ఏదైనా మంచి క్రియాకలాపాల్లో మంచి పనుల్లో మనం వ్యయం చేయడం అంటే. శతం వినయతే, 100 రూపాయలు మంచి కార్యక్రమంలో ఉపయోగించాము, మంచి సహాయం చేసాము, దానం చేశాము. సహస్రం వినయతే ధర్మాది క్రియాకలాపాలు, పుణ్య క్రియాకలాపాల్లో దాని ధర్మాలను వినియోగించుకోవడం అన్నమాట. ఓకే, అందుకే సహస్రం వినయతే, శతం వినయతే, ఈ రకంగా మనం ఈ ఉదాహరణలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఇప్పుడు మనం చెప్పిన ఉదాహరణలన్నీ కూడా ఇక్కడ చెప్పిన అర్థానుసారంగా ఇచ్చారన్నమాట. కాబట్టి అన్నింటిలో ఉపసర్గం భిన్న భిన్నంగా ఉంది, నయత అన్నింటిలో కామన్ గా ఉంది. కాబట్టి నయత రూపం మనకు సింపుల్ గానే ఉంది. ఎందుకంటే నీ ప్రాపణ్య ధాతు, దానికి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారం దాత్సంజని పేరు పెట్టుకుంటాము. దాత్సంజని పేరు పెట్టిన వెంటనే నో నహ అనే సూత్రం వస్తుంది. ఏమొస్తుంది? నో నో నహ, ఆ నకారానికి సామాన్య నకారం వస్తుంది అని చెప్తున్నమాట. అందుకే అనాలో ఉండే నకారానికి సామాన్య నకారం నీ అయిపోతుంది. తర్వాత అనుమతి చేసిన తర్వాత అది డైరెక్ట్ తీసేస్తున్నాం. నో నహ, నో స్థలం ఆ నకార స్థలం నకారం తీసుకొస్తున్నప్పుడు నీ అయిపోయిందన్నమాట. నీ అయిపోయిన తర్వాత మళ్ళా ధాతో ఇదం అధికార సూత్రం, అస్మిన్ అధికారే, అధికారానికి వెళ్ళి వర్తమాన లట్ ప్రకారం లట్ ప్రత్యయం తీసుకుంటాము. ఆ లట్ స్థానంలో అనుమతి ఇల్లు లకారం పొల్లి మూలుతుంది. ఈ లకారం ఏ అర్థంలో వచ్చిందంటే లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య అనే సూత్ర నియమం ప్రకారంగా లకారం కర్తార్థంలో వచ్చింది. కర్తని చెప్పడం కోసం. ఎందుకంటే నేనైతే తీసుకెళ్తుందంటే అన్నింటిలో కర్తనే అన్నమాట ఇక్కడ ఉండేది. సో కర్తార్థం లకారం వచ్చింది. అంటే కర్తార్థం లకారం వచ్చింది అంటే కర్తార్థంలో ప్రత్యయాలు వచ్చాయి. ఎన్ని ప్రత్యయాలు వచ్చాయి? కర్తని చెప్పడం కోసం మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాలను మనం ఆ లకార స్థానంలో వచ్చిన 18 ప్రత్యయాలను 2 భాగాలు విడగొట్టుకున్నాం. 9 పరస్మయ పదాలు, 9 ఆత్మీయ పదాలు అని చెప్పి అందులో ఏం తెచ్చుకోవాలి? అప్పుడు ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది. ఏమంటుంది? సమ్మాన సంజనాచార్యకరణ జ్ఞాన భృతి విగణన నవ్యయేసు నియ అనే సూత్రం వచ్చేసి ఒకవేళ సన్మాన అర్థంలో ఉన్నటువంటి నీ ధాతువు అయితే అటువంటి ధాతువుకి పక్కన ఎల్లప్పుడూ ఆత్మీయ పద ప్రత్యయమే వస్తుంది అని మన ప్రకృత సూత్రం నియమించిందన్నమాట. అందుకే ఇక్కడ ఆత్మీయ పదంలో మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. ఆత్మీయ పదంలో ప్రత్యయం తీసుకుంటాం. అందులో లక్ష్యాన్ని బట్టి మనకి ఏదో ఉపసిద్ధి అవుతుందో ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, అందులో ప్రథమ పురుషమా, మధ్యమ పురుషమా, ఉత్తమ పురుషమా, ఏ పురుషంలో ఉంది, ఏ వచనంలో ఉంది, దాన్ని బట్టి ఇక్కడ ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకవచనంలో తా ప్రత్యయం తెచ్చుకున్నాం. తా, ఆతాం, ఝ, తాస్, ఆథాం, ధ్వం, ఇటు, వహి, మహి ఈ 9 ప్రత్యయాల నుంచి ప్రథమ పురుషం ఏకవచనంలో తా ప్రత్యయం వచ్చింది అన్నమాట. అందుకే నీ తా వచ్చిన తర్వాత అది తింగసిత్ సారధాతుకం ప్రకారంగా దీనికి సారధాతుకం పేరు పెట్టుకుంటాము. సారధాతుకం పేరు పెట్టిన వెంటనే కర్తరి షప్ అనే సూత్రం ప్రకారంగా మధ్యలో షప్ ప్రత్యయం వస్తుంది. నీ షప్ తా ఏమొస్తుంది? నీ షప్ తా, నీ షప్ తా వస్తుంది అన్నమాట. షప్ కనుమతిలో ఉపయోగిస్తే నీ ఆ తా. ఇప్పుడు ఈ స్థితిలో
నిషప్త. షపు నిమిత్తం చేసుకొని మనం ఏం చేస్తాము? సారధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారం నీ ధాతుకు గుణం చేస్తాం. నీ ధాతు కదా, నీ గుణం చేస్తే ఏమవుతుంది? నీ గుణం ఏ అయిపోతుంది, నే అయిపోయింది. నీకు గుణం ఏమవుతుంది? నే అయిపోతుంది. ఈకి గుణము ఏ అయిపోతుంది. గుణం చేసుకొని చెప్పింది. గుణం అంటే ఏమిటి అన్నప్పుడు అదేం గుణ వచ్చి చెప్తుంది. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానం గుణ సంజ్ఞా భవతి అని గుణం పేరు పెట్టుకుంటాం. అలా పెట్టిన తర్వాత మనకు దాంట్లో నిర్ణయించలేవదు మూడింటికి గుణం అని పేరు ఉంది. స్థానేంతరతమః అనే నియమం ప్రకారంగా, సూత్ర నియమం పరిభాష ప్రకారంగా అక్కడ ఈకి అత్యంత అనుకూలంగా సాదృశ్యంగా ఉంటుంది. అది నే అయిపోయింది. నే ఆత్మవిడత. ఇప్పుడు ఏ చోయ అనే సూత్రం వచ్చేసి ఎకార స్థానం ఐ చేస్తుంది. కలిపితే నయ్య నయత. తకారంలో ఉండే ఆత్మ ప్రత్యయం కదా, హిత ఆత్మనే పదానం టేరే అనే సూత్ర నియమం ప్రకారంగా తకార స్థానంలో ఉండే ఆకారానికి ఏ కారం చేస్తే నయతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఉపసర్గం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు మొట్టమొదటిలో మాత్రం సన్ నయతే అని చెప్పాం. అక్కడ సమ్ ఉపసర్గం యాడ్ చేసుకుంటాం. సమ్ము నయతే. ఇప్పుడు సమ్ అనేది వాపదాంతస్య నియమం ప్రకారంగా ఇందులో మకారానికి అనుస్వారం చేస్తాము. అనుస్వారం చేసిన వెంటనే ఏమవుతుంది? అనుస్వారస్య ఏ పరసవర్ణ ప్రకారంగా పరసవర్ణ అయిపోతుంది. అందుకే అనుస్వారం పరసవర్ణం చేసాం కాబట్టి పక్కనే ఉంది నయతే అంటే నకారం. నకారం అంటే ఏ వర్గము? తవర్గం యొక్క అక్షరం. జీ వినిపిస్తుంది అందరికి? లేదండి, ఇందాక వినపడలేదు. సమ్ ఉపసర్గము నయతే వచ్చినా సమ్ వచ్చిందా? సమ్ ఉపసర్గం వచ్చిన తర్వాత దానికి అనుస్వారం చేస్తాము. అనుస్వారం చేసిన వెంటనే అనుస్వారస్య ఏ పరసవర్ణ అని వచ్చేసి పదాంతస్య ఏదో అనునాసికే పదతః ఆదేశో భవతి. అంటే ఏదో పదరేతే అనునాసిక ఆదేశం అవుతుంది. అంటే ఇక్కడ పదాంతస్య ఏదః ఓకే. ఇక్కడ మనకు అనునాసిక వలన పక్కనే ఉంది కాబట్టి దాని అనునాసికం అయిపోయింది. అంటే సంలో ఉండే వాయిస్ బ్రేక్ అయిపోతుంది. సందేహం ఉందా? వాయిస్ బ్రేక్ అయిపోయింది, వినపడలేదు సరిగా. ఇప్పుడు వినపడలేదండి? ఇందాక చెప్పింది వినపడలేదండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినపడుతోంది. మళ్ళా వినపడటం లేదు మహోదయ. ఇక్కడ సమ్లో ఉన్న మకారం ఉంది కదండి, మకారం అనుస్వారం పక్కన నా అక్షరం ఉంది. నైలో నా అక్షరం ఉంది. నా అనేది తవర్గం యొక్క పంచమాక్షరం. ఆ తవర్గం యొక్క పంచమాక్షరం మళ్ళీ వచ్చింది. ఆ అనుస్వారం వచ్చింది. మళ్ళీ నకాలంలో అనుస్వారం పంచమాక్షరం వస్తుంది. అనుస్వారం కూడా మళ్ళీ నానే వచ్చింది. సన్నయతే అయిపోయింది. అన్నయ్యతే. ఓకేనా? సేమ్ అదే విధంగా వచ్చింది. మళ్ళా స్పష్టమైందండి? జీ వినిపిస్తుందా అందరికి? ఇంకొకసారి చెప్పండి మహోదయ, సరిగా అర్థం కాలేదు.
నయతే వచ్చింది దాని తర్వాత చెప్పండి. సమ్మని ఉపసర్గం యాడ్ చేసుకుంటాం. సమ్ ఉపసర్గం యాడ్ చేసుకుంటాము. ఆ పదాంత మకారం సముద్ర పదాంత మకారం ఉంది కాబట్టి దానికి వాపదాంతస్య ప్రకారంగా అనుస్వారం అవుతుంది. ముందు ఏమవుతుంది? అనుస్వారం అవుతుంది. అంటే సమ్ములో ఉండే మక అనుస్వారం బిందే అయిపోతుంది. తర్వాత వెంటనే అనుస్వారస్య యయి పరసవర్ణ, అనుస్వారస్య యయి పరసవర్ణ ప్రకారంగా పక్కన ఉండే వర్గం యొక్క అక్షరం అయితే ఉందో ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది అని చెప్పినమాట. పంచమాక్షరం ఏంటి ఇక్కడ? పంచమాక్షరము నకారానికి పంచమాక్షరము నానే వస్తుంది. అనుస్వారస్థానంలో నా వచ్చేసింది అన్నమాట. ఓకేనా? తవర్గం యొక్క అక్షరం ఉంది, తవర్గం యొక్క పంచమాక్షరం నకారం కాబట్టి ఆ అనుస్వారం మకారానికి ఏదైతే అనుస్వారం చేసామో బింది చేసామో అది కూడా నకారంగా మారిపోతుంది. అందుకే సన్నయత డబల్ నకారం వచ్చేసింది. డబల్ అంటే ముందు ఆల్రెడీ ఒక నైతులు నా ఉంది, ఈ సమ్ములో ఉండే మకారం మీద నక. ఓకేనా? మహోదయ నిర్మలా గారు ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి. ఎవరి దగ్గర సౌండ్ వస్తుందో వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి ఆటోమేటిక్ గా. మీరు ఇది సౌండ్ వస్తుంది, రికార్డింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది వినే వాళ్ళకు. నిర్మలా గారు చెప్పండి. ఇంతకు ముందు మనము మోనోస్వారహ అనుకున్నాం కదా, ఇప్పుడు వా పదాంతస్య పెట్టుకోవాలా? సమ్ మకారానికి మోనోస్వారహ అనుకున్నాం సూత్రం. పదాంతస్య మకారస్య అనుస్వారాదేశో భవతి మోనుస్వారః. వాపదాంతస్య అంటే అది అపదాంత పదానికి అంతిమ లేదంతా ఒకే పదంగా మారిపోయింది కదా, అదే అపదాంత వాపదాంతస్య. అపదాంతస్య మకారస్య పదానికి అంతిమ లేదు కాబట్టి అటువంటి అపదాంతానికి ఉండే మకానికి ఈ సూత్రం వస్తుందన్నమాట. అందుకే సమ్ నయతే అంటాం, సన్ నయతే అని రెండు రకాలుగా చెప్తామంట. వికల్పంగా వస్తున్నాం ఇది. మోనుస్పద పదానికి అంతిమంలో ఉన్నప్పుడు వస్తుంది. పదానికి అంతిమంలో ఇప్పుడు అంతా ఒకే సన్నయతి అనేది ఉపసర్గము ఒకే పదంగా ఉందన్నమాట. అంటే పదానికి అంతిమం లేదన్నమాట, స్వతంత్రంగా సమ్ లేదు ఇప్పుడు. ఓహో, మొత్తం ఒకటే పదం అయింది కదా. సరే, ఒకే పదం తింగంత పదం కదా, సుప్తింగంతం పదం పక్క మొత్తానికి పర్సెంటేజ్ వచ్చేసింది. అంతిమంలో ఉందో మొత్తం పర్సెంటేజ్ వచ్చేసింది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక పదం అయిపోయింది, పదానికి అంతిమంలో లేదు మకారం, అపదాంత. అందుకే వాపదాంతస్య అపదాంత వా అపదాంతస్య మకారస్య అనుస్వారాదేశో భవతి అంటుంది. మోనుస్పద పదానికి అంతిమంలో ఉండే మకారానికి అనుస్వారం చేస్తుంది ఇది. నేను మీకు చెప్పేటప్పుడు పదాంతం చెప్పాను, అపదాంతం చెప్పాలి. మొన్న ఇంతకుముందుకు వచ్చినా కదా, అక్కడ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అపదాంతం మీద. అందుకే మీకు సందేహం వచ్చింది, తప్పు లేదు, సంతోషం అండి. సో అపదాంతం అంటే సూత్రం ఏంది? వాపదాంతస్య అపదాంతస్య మకారస్య అనుస్వారాదేశో భవతి వికల్పేన. అందుకే సమ్ నయతే అని కూడా చెప్పొచ్చు, సన్ నయతే అని కూడా చెప్పుకోవచ్చు. రెండు రకాలుగా వికల్పంగా ఒకసారి వస్తున్నప్పుడు సన్ నయతే అవుతుంది, రాకపోతే సమ్ నయతే వస్తున్నామంట. అనుస్వారం అలాగే ఉంటుంది, సమ్ నయతే అలాగే ఉంటుంది అన్నమాట. ఓకేనా? అర్థమైంది మహోదయ. నెక్స్ట్ చూడండి. అలాగే ఉన్నయతే ఒక రూపం ఇచ్చా అంటే ఇక్కడ అలాగే సన్నయతే నయతే ఆచార్యో వేదేషు. రెండో ఉదాహరణ నయతే సామాన్య డైరెక్ట్ గా ఉంది, ఉపసర్గ ఏం లేదు. నెక్స్ట్ ఉత్సంజనానికి ఉదాహరణ దండం ఉన్నయతే. దండం అంటే కథను ఎగరవేస్తున్నాడు, గాలిలో ఎగరవేస్తున్నాడు, విసురుతున్నాడు అనమాట. ఉన్నయతే ఇక్కడ ఉత్తు ఉపసర్గ తీసుకున్నాం అన్నమాట. ఏం తీసుకున్నాం? ఉత్తున్నయతే. ఇక్కడ ఉత్తున్నయతే ఉత్తు ప్లస్ నీ ప్రాపణ్య ధాతు. పైన చెప్పిన విధంగా నీ ప్రాపణ్య ధాతువుకి భూవాదయో ధాతవ నోణ ప్రకారంగా నాకి అనా వస్తుంది, అనాకి నకారం వస్తుంది, సామాన్య నకారం వస్తుంది. ఉద్దు నీ ఉద్దు ఉపసర్గం అన్నమాట. ఉద్దు నీ. ఇక్కడ మళ్ళా పూర్వంలో చెప్పిన విధంగా ఆత్మీయపదంలో లట్ వస్తుంది, లట్ స్థానం అనుబంధంలో వేసుకుని తా వస్తుంది, మళ్ళీ షప్ వస్తుంది. ఉద్దు నీ షప్పు తా. ఇక్కడ ముందు చెప్పిన విధంగానే షప్పును నిమిత్తం చేసుకొని సార్వధాతుక ఆర్ధధాతుకయో ప్రకారంగా నీకి గుణం చేస్తాము, నే అవుతుంది. ఏ చోయ వాయా ప్రకారంగా ఆయాదేశం చేసుకుంటే నయత అయిపోతుంది. టిత ఆత్మనే పదానం టేరే ప్రకారంగా ఏకారం చేస్తే నయతే అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నయతే ఉంది, కానీ ఉర్దు ఉపసర్గం అన్నమాట. ఉర్దులో ఉండే దకానికి ఏమవుతుంది? ఇక్కడ మటుకు అనుస్వాదం కాదు కదా, పదాంతస్య మకారస్య అనుస్వారాదేశ భవతి అంటుంది. పదాంతానికి
అపదాంతస్య మకారస్య అని ఇక్కడ ఏం లేదు కదా. కాబట్టి యదోను నాసికేను నాసికోవా ఏంటది ఏదో ఇక్కడ ఏది ప్రత్యాహారానికి పక్కన అనునాసిక పక్కన ఉంటేనా ఆ ముందున్నటువంటి ఏది కూడా ఏది ప్రత్యయం కూడా అనునాసిక అయిపోతుందంట. ఏం చెప్పండి, ఏది ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణానికి పక్కన అనునాసిక వర్ణం ఉంటే ఏం చెప్పాను, అనునాసిక. అనునాసిక ఏమిటంటాము, వర్గాల యొక్క పంచమాక్షరాలని అనునాసికలండి. వర్గాల యొక్క పంచమాక్షరాలని అనునాసికాలు. ఒకవేళ ఆ అనునాసికం ఏది వర్ణం ఏది ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణానికి పక్కన ఉంటే ఏది ప్రత్యాహారం, ఇప్పుడు దా అంటే ఏది ప్రత్యాహారం వస్తుందో లేదా, ఉద్దులో ఉద్దు ప్రత్యాహారం, ఉద్దు ఉపసర్గము. ఉద్దులో ఉండే ఉపసర్గం ఏంటి, ఏది ప్రత్యాహారంలో వస్తుంది. ఎక్కడ వస్తుంది ఏది ప్రత్యాహారం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, హయ వాటిలో ఉండే యా వా రా లా, యా వా రా లా. తర్వాత యమగణనం జభై కాభా జబై జబగడదస్ దా వచ్చిందా అంటే ఏది ప్రత్యయం అంటే హయవరకులో ఉండే యా నుంచి మొదలుకొని షాషా సర్ వరకు రేపం వరకు అంటే మధ్యలో జబగడదస్లో దా వచ్చిందన్నమాట, మధ్యలో ఉందన్నమాట. అది ఏది ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం దకారం. అటువంటి ఏది ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏదైనా కావచ్చు. ఆ ఏది ప్రత్యాహారంలో వర్ణానికి పక్కన అనునాసిక వర్ణం ఉంటే గిన ఒకవేళ అనునాసిక పక్కన ఉంటేనా ఆ ముందున్నట్టు ఏది వర్ణం కూడా అది అనునాసిక అయిపోతుందంట. అది కూడా ఏమవుతుంది, అనునాసికగా మారిపోతుంది. ఏదైతే పక్కన అనునాసిక ఉంటే అదే అనునాసిక ఇది కూడా మారిపోతుంది. మహోదయ ఏం వినిపించట మహోదయ ఏం వినపడడం లేదు మహోదయ. జీ ఇప్పుడు వినిపిస్తుందా అండి? మహోదయ వినిపించటం లేదు మహోదయ, వినిపించట్లేదండి. బ్రేక్ అయిపోతుంది, క్లియర్ గా లేదు వాయిస్. హరి ఓం ఇప్పుడు వస్తుందండి. మహోదయ ఇట్లా ఇట్లా వస్తుంది అన్నప్పుడు వస్తుంది మహోదయ, తర్వాత రావట్లేదు మహోదయ. ఇక స్లైడ్ మీద మీకు ఏదోను నాసికేను నాసికవ సూత్రం వచ్చిందండి, కనిపిస్తుంది అందరికి? వచ్చింది మహోదయ, స్క్రీన్ మీద ఉంది. ఈ సూత్రం ఏముంటుంది, పదాంతస్య యదః పదానికి అంతిమంలో ఉండే ఏదు వర్ణం అనునాసికే పరతః వా అనునాసిక ఆదేశ పోతుంది, వికల్పంగా అనునాసిక వస్తుంది. వికల్పంగా వస్తుంది, అనునాసిక వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? ఏది ప్రత్యాహారం ఇక్కడ ఏంది, ఉద్దు. ఇక్కడ మర్చిపోయి ఇక్కడ పదాంతం అంటున్నా అంటే ఇక్కడ ఏదిలో ఉండే పక్షాన్ని పదాంతం అని చెప్తున్నా అంటే అక్కడ పదాంతం తీసుకుంది. వా పదాంతస్య వా అపదాంతస్య ఉందో అది ఒకసారి చూసి చెప్తా అండి. వా పదాంతస్య వాపదాంతస్య అలా కూడా పదాంతస్య అనే ఆచార్య, పదాంతస్య అనే ఉందండి బుక్ లో. స్వరస్య యది పరతః వా పరసవర్ణాదేశో భవతి ఆచార్య. నీరజ గారు ఆచార్య ఓకే అండి. పదాంతం అయితే అక్కడ పదాంతమే అండి. పదాంతంలో ఉండే మకారానికి వికల్పంగా అనుస్వారం చేసినాం. అక్కడ మౌనుస్వారం చేస్తుంది, మరి మౌనుస్వారం అపదాంతం అది నిత్యంగా అనుస్వారం చేస్తుంది ఆచార్య. అచ్చా, నిత్యం అనుస్వారం అంటే పదాంత అపదాంతం చెప్పాడు కదా? లేదు ఆచార్య, రెండు పదాంతమే ఆచార్య. ఏంటండి? అనుస్వార కూడా పదాంత ప్రకారమే ఆచార్య.
మన దానికి దీనికి తేడా ఏంటి? మోనుస్వరహలో నిత్యంగా అనుస్వరం అవుతుంది ఆచార్య. ఆ పదం ఇక్కడ వికల్పం కోసం. ఓకే, ఉత్తమం. ఇక్కడ వికల్పం ఎందుకంటే మనకు ప్రయోగంలో సన్ నయతే కూడా సమ్ నయతే కూడా 2 రకాలు కనిపిస్తాయండి. వికల్పం కనిపిస్తుంది, నిత్యం చేస్తుంది. ఆచార్యజీ, ఆ 2 సూత్రాలు వేరండి. వా పదాంతస్య అంటేనేమో అనుస్వారాన్ని అనుస్వారంగా చేసేది, మోనుస్వారం ఏమో మకారాన్ని అనుస్వారం చేసేదండి. 2 వ్యతిరేక సూత్రాలు. వాపదాంతస్య సూత్రం చెప్పండి, ఒకసారి చెప్తాను. సూత్ర సంఖ్య ఎంత అండి? ఆచార్య వాపదాంతస్యలో ఆచార్య పదాంతస్య అనుస్వారస్య యయి పరతః వా పరసవర్ణాదేశో భవతి. పరసవర్ణం చేస్తున్నాం అంటే ఇట్లకి చేస్తుంది ఆచార్య, చేస్తుంది. ఇది పరసవర్ణం చేస్తుంది. అవును ఆచార్య. ఓకే, అంటే పార్వతి గారు చెప్పింది ఇది భిన్న. దీనికి నేను ఇది అనుస్వారం చేసే సూత్రంగా తీసుకుంటున్నాము, కానీ ఇది అనుస్వారం చేసే కాదు, పరసవర్ణం చేసే సూత్రం. ఇది మనం వికల్పంగా చేస్తుంది. ఎరువును నాసికను నాసికోవా అనేది కాదు. అనుస్వారస్య ఏయి పరసవర్ణం, అనుస్వారానికి ఏయి పక్కన ఉంటే అనుస్వారం చేస్తుంది, ఏ ప్రత్యాహార వర్ణం ఉంటే అది వేరే సందర్భాలు నిత్యంగా చేస్తుంది, ఇది వికల్పంగా చేస్తుంది. ఇది తీసుకోవచ్చు అండి. ఓకే అండి, అయితే ఇప్పుడు ఈ స్పష్టత వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఏదోను నాసికేను నాసికోవా కూడా ఇది కూడా ఏది ప్రత్యాహారం అంటే పదాంత ఏది ప్రత్యయానికి పక్కన అనునాసిక వర్ణం ఉంటే ముందున్నటువంటి ఏది కూడా అనునాసిక వస్తుంది అని పదాంతస్య ఏదో అనునాసికే ఫలిత వా అనునాసిక ఆదేశం అవుతుంది, వికల్పంగా అనునాసిక ఆదేశం అవుతుంది అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. అందుకే ఇక్కడ నయతిలో ఉండే నయతిలో ఉండే దకారం కూడా ఏమైపోయింది, నకారంగా మారిపోయింది. అందుకే నయతి అనే రూపం సిద్ధించింది. ఫస్ట్ ఈ రకంగా నయతి అనే రూపం మనం చూసాము. అలాగే మిగతావన్నీ కూడా కేవలం నయత రూపమే ఉన్నాయి సామాన్యంగా. సో రూపసిద్ధిలో కూడా అక్కడ ఏం విశిష్టత అనేది ఏం లేదు, అన్ని కూడా నయత రూపసిద్ధి. మనం ఊరికి ఉపసర్గ కలుపుకొని చేసేది. ఎక్కడైతే విశేషమో అది మనం చెప్పుకున్నాం. ఏదో నాసికేవతో అనే సూత్రం ప్రకారంగా అనునాసిక ఆదేశం అయిపోయింది. అంతకన్నా ముందు వాపదాంతస్య ప్రకారంగా మనం అనుస్వార ఆదేశం చేసుకున్నాము. ఈ 2 సూత్రాలు ముఖ్యంగా విశేషంగా ఉండేది చూసాము. మిగిలినటువంటి కూడా నైతే రూపం అనేది ఇంట్లో సామాన్యంగా కామన్ గా ఉంది కాబట్టి అందులో ఏ ఇబ్బంది లేదు. ఈ రకంగా ఇలాంటి విశిష్టమైన అర్థాలు ఉన్నప్పుడు నీ ప్రాపణ్య ధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం అర్థం చేసుకున్నామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? లేదంటే ఇప్పుడు చెప్పిన వాపదాంతస్య అందులో ఎవరికైనా సందేహం ఉందా? స్పష్టమైందని అందరికీ? మహోదయ చెప్పండి. నీ అది టాటా నీ నా కాకుండా తాత దాద నాలో ఉండే దీర్ఘం పెడితే నీ అనే ఒక ధాతు ఉంది కదండి. నీ ధాతుకి ఈ ధాతు సంబంధం లేదా? అదే నీ అనే దానికి ఏమర్థం వస్తుంది? దానికి అర్థం ఏమవుతుంది? నీ ప్రాపణ్య అనాతో యుక్తమైన ప్రాపణ్య ధాతు అనేది అంటే ఏదంటే ఓన్లీ అంటే ప్రాపణ్య అని వస్తుంది. అక్కడ నీకేమొస్తుంది? ఏ ధాతు చెప్పండి, ఏ గణంలో ఉంది, ఎక్కడ ఉంది? నీ అండి. అక్కడ నీ ధాతు నీ ప్రాపణ్య ధాతు అంటే నీ ధాతు అది అక్కడ ఏమొస్తుందంటే మనకి నయః పుంలింగంలో, నయ స్త్రీలింగంలో, నయం అనేది నపుంసలింగంలో అలా ఏర్పడతాయి పదాలు ఆ ధాతువు నుంచి. అక్కడ కూడా నేయః నేయ నేయం అక్కడ ఏర్పడేది కూడా నీ ప్రాపణ్య ధాతు ఈ ధాతు చేతనే వచ్చింది. అక్కడ కూడా ఇదే ధాతు అండి. ఇదే ధాతు అంటే అది అణాన్ని నీగా మార్చుకున్న తర్వాత చెప్పారేమో అయితే అక్కడ. ఓకే అండి, ఇప్పుడు అర్థమైందిలేండి. ఇప్పుడు అసూత్రం ఉంది కాబట్టి అనాథయుక్తమైనటువంటి ఉంది కాబట్టి ఇలాగా చెప్పబడింది అన్నమాట. సరే అండి, అలాగే. ఈ రకంగా ఇంకో సందేహం ఉందండి. ఇలాంటి అర్థాలు ఉన్నప్పుడు మనకు ఆత్మపదం వస్తుందని చూసాం. జీ చెప్పండి మహోదయ. వా పదాంతస్యలో పదాంతస్య అనుస్వారస్య యయి పరతో అని ఇచ్చారు. యయి పరతో వా
పరసవర్ణ ఆదేశో భవతి అని ఇచ్చారు. అదే మోనోస్వరలో హల్ పరేహోతు పదాంత మకార మాంతస్య పదస్య అనుస్వారో భవతి హలి అని ఇచ్చారు. మళ్ళీ చెప్పండి. వాపదాంతస్యలో పదాంతస్య అనుస్వారస్య యయి పరతో వా పరసవర్ణ ఆదేశో భవతి అని ఇచ్చారు. వికల్పేన పరసమ వికల్పంగా వస్తుంది. అదే వా పరసవర్ణ ఆదేశం అంటే వా అంటే అకారాంతమగు పదమునకు హల్లు పరమగునప్పుడు అనుస్వారం ఆదేశమగును. అకారాంతమగు పదముకు హల్లు పరమగునప్పుడు అనుస్వారము ఆదేశమగును. చాలా భిన్నంగా ఉంది. కాబట్టి మనకు అనుస్వారం చేయడానికి మనకు ఈ సూత్రము ముఖ్యంగా మకారాంతస్య పదస్య హలి పరత హలు వర్ణం ఏదైనా కావచ్చు. అక్కడ ఏ వర్ణం పక్కన ఉన్నా కూడా మకారం నుండి అంతిమంలో ఉన్న మకారాంత పద అంతిమంలో ఉంటే అప్పుడు అనుస్వారం చేస్తామని. పదాంతస్య మకారస్య అనుస్వార ఆదేశం ఒకటి హలి పరత హలు వర్ణం పక్కన ఉంటే అక్కడ ఆదేశం అవుతుంది. ఓకేనా. ఇది వాపదాంతస్య అనేది ఏంటి? అనుస్వారస్య పద సవర్ణకి వికల్పము. ఇది అపవాదం అని చెప్పుకోవచ్చు. వికల్పంగా అనుస్వార ఆదేశం చేస్తుంది. పదాంతంలో ఉండే ఏదో ప్రత్యాహారం ఉన్నటువంటి వర్ణం పక్కన ఉంటేనా అప్పుడు ఈ సూత్రం వచ్చేసి పద సవరణ ఆదేశం చేస్తుంది ముందున్నటువంటి అనుస్వారానికి. ఓకే అండి, అస్తు. ఇందులో ఒక సందేహం ఉందా మీకు చెప్పిన దాంట్లో, వాళ్ళు చెప్పిన దాంట్లో? స్పష్టం వా మహోదయ? ఇక్కడ నీ ధాతువు కదండి, ఇది మనం దాంతో కదా ఈ రూపసిద్ధి మొదలు పెడుతున్నాం. అవునండి, దాన్ని నియహ అని రాశారు కదా సూత్రంలో. నీ దీర్ఘం వల్ల హ్రస్వం అప్పుడు నోణ దాని ప్రకారం హ్రస్వ నకారం అయిపోయింది. కానీ ఇకారం కూడా హ్రస్వం అయిపోయింది. అది ఎలా అయిపోయింది? ఇది స్థిప్ నిర్దేశం చెప్పి మనకు వార్తికనే వస్తుందండి. స్థిప్ నిర్దేశం అంటుంది వార్తికం వచ్చే పరిభాషకు చెప్తాను. అంటే ఇక్కడ నిర్దేశం చేసుకుంటాం. నీ దాటుకుని రూపం వచ్చినప్పుడు నియహ అవుతుంది అని చెప్పి వార్తికం ప్రకారం అది హ్రస్వం అయింది. స్థిప్ నిర్దేశం అంటామాట. ఆ ప్రకారంగా హ్రస్వం అందుకే నిర్దేశిస్తామంట, డైరెక్ట్ గా నిర్దేశిస్తామంట. కూడా అతవు సారధాతుకి అన్నప్పుడు అక్కడ కరోతిలో ఉండే అకారానికి కరోతే అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాం. సూత్రంలో అతవు సారధాతుకే అన్నప్పుడు అక్కడ మనం కరోతిలో గుణం చేసిన కరువుకి గుణం చేసే కథ అయిపోయింది. ఆ కథ చేసే కథ తయారు చేయలేదు మనం. కరోతే అకారస్య కరోతిలో ఉండే అకారానికి అది కుదుదాతో కథ తయారవుతుంది కాబట్టి స్టిప్ నిర్దేశం చేసి వార్తిక నియమం పరిభాష నియమం ప్రకారంగా అలా చెప్పబడుతున్నాడు. అది మనకి తర్వాత వస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఈ రకంగా మనం ఇంతవరకు చూసాము. ఇది నెట్వర్క్ కూడా మనకి ఇబ్బంది పెడుతుంది. రేపు చూద్దామండి. పాఠం ఇక్కడికే ముగిచ్చేద్దాం. అస్తు. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ.